హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, కొందరి చీఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎలా అయితే నడుస్తున్నది దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మంచి వ్యక్తి అయితే దాన్ని స్కిప్ చేయండి. సో ఒకవేళ మీ లోపల ఏదైనా నెగటివిటీ లేకున్నా సరే దాన్ని పూర్తిగా చూడండి. మీరు మరి ఎక్కువగా థింక్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పేది చీఫ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళ గురించి మాత్రమే, ఇప్పుడు నడుస్తున్న గురించి మాత్రమే. సమయం మీరు ఇచ్చి పూర్తిగా విన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏం ట్రెండింగ్ నడుస్తుంది అంటే, పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా కావచ్చు. టైం పాస్ అనే విధానికి ఒక ఒక పదం ఉంటది టైం పాస్ కోసం. అంటే ఈ ఈ సమయం నాకు గడిచిపోతలేదు. నాకు టైం పాస్ అవ్వట్లేదు. నాకు ఎట్లా బోర్ కొడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరినో ఒకరిని టైం పాస్ కోసం ఒక లవ్ చేయాలి. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. సో వాళ్ళు చూస్తుండగా టైం పాస్ అవుతుంది. ఆ టైం పాస్‌లో మొబైల్ నంబర్ ఎక్స్‌చేంజ్ కావచ్చు, ప్రేమగా మారొచ్చు. సో కొత్త రిలేషన్‌షిప్ ఉంటది గదా! సో వాళ్ళ మీద ఏదైనా ఒక కొత్త వస్తువు తీసుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో, అలాగే ఒక వ్యక్తి మీద కూడా అదే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అప్పుడు నంబర్‌లు షేర్ చేసుకున్న తర్వాత, లేదా ఒకరి మనసు ఒకరు ఇచ్చుకున్న తర్వాత, కొన్ని రోజులైన బాగా, బాగా, బాగా కనెక్షన్ పెంచుకున్న తర్వాత, వాళ్ళ మీద ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటదో అంతవరకు ఒక లెవెల్‌లో పెట్టుకొని, తర్వాత ఏమవుతుంది అంటే, ఒకటే రిలేషన్‌షిప్ ఎక్కువ రోజులు మాట్లాడడం వల్ల బోర్ ఎప్పుడైతే కొడుతదో అప్పుడు మెల్లిగా తగ్గిస్తూ ఉండగా, సో, ఏదైతే స్టార్టింగ్‌లో మాట్లాడారో అప్పుడు మెల్లిగా తగ్గిస్తూ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత వీళ్ళని బ్లాక్ చేసేసి ఇంకొక వ్యక్తి కొత్త కనెక్షన్‌లో పెట్టుకుంటున్నారు ఆల్రెడీ. సో, ఈ వ్యక్తి ఎప్పుడైతే బోర్‌గా ఈ వ్యక్తితో మాట్లాడడం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ఏదైనా ఇంట్రెస్ట్ పోయింది మాట్లాడడం అనిపించట్లేదన్నప్పుడు రోజుకి 10 సార్లు మాట్లాడేవాడు మెల్లిగా తగ్గిస్తూ వస్తూ కొంచెం రీజన్ దొరికినా సరే విడిపించుకోవడానికి ఏదో ఒక జె సొల్లు మాటలు చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి దూరం చేసుకోవాలనే విధంగా ట్రై చేశారో, వీళ్ళని బ్లాక్ చేసేసి ఇంకొక వ్యక్తితో కనెక్షన్ పెంచుకుంటారు. అవును. అది కొందరు ఎట్లా అంటే, ఎవరు ప్రపోజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కొందరు. వీళ్ళతో ఒక గంట సేపు మాట్లాడి, ఇంకొకరితో గంట సేపు ఒక్కటేసారి ముగ్గురిని, నలుగురిని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కూడంగా ఉన్నారు. సో, వాళ్ళకి తెలుసు నేను తప్పు చేస్తున్నాను. ఇది చేస్తే ఏమవుతుంది అని కూడా తెలుసు. అయినా సరే ఆ సమయం నాకు గడిచిపోతే చాలు అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ముందల ఫ్యూచర్ ఏమవుతుందో, నాకు ఈ దెబ్బ కొడుతుందా లేదా అనేది ఆలోచిస్తలేరు. ఏదో నాకు టైమ్ పాస్ అవుతుంది. సో, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అనే విధంగా నడిచిపోతుంది. కానీ ఏమాత్రం భయపడడం లేదు. ఏమంటంటే ప్రపోజ్ ఎవరైతే చేస్తుంటారో ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేసేసి వాళ్ళతో ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఫ్రీగా ఉన్నప్పుడు 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి, ఇంకో 10 నిమిషాలు వీళ్ళతో మాట్లాడి, సో అక్కడే టైం గడిపేస్తూ బతికేస్తున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి తెలుసు ఒకరు ఇలా చేస్తున్నాను తప్పు అని తెలుసు. వాళ్ళు బాధపడతారని తెలుసు. వాళ్ళు ఫీల్ అవుతారని తెలుసు. ఎవరో ఒకడు ఒక 9 మంది టైమ్ పాస్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా ఒకడు సిన్సియర్‌గా చేసేవాడు ఖచ్చితంగా ఉంటాడు. నీ జీవితాన్ని నాశనం చేసేవాడు ఖచ్చితంగా ఉంటారు. సో వాడు సీరియస్‌గా తీసుకుంటాడు. 10 మంది నువ్వు మోసం చేస్తున్నావు అనొచ్చు. కానీ పదో 9 మంది 9 మందిని నువ్వు మోసం చేస్తే పదో నంబర్ వచ్చిన వాడు ఖచ్చితంగా నీకు నాశనం చేస్తాడు. ఎందుకంటే నువ్వు 9 మందికి టైమ్ పాస్ చేసిన వాడు వాళ్ళు లైట్ తీసుకున్నారేమో గానీ 10 నంబర్‌లో వచ్చిన వాడు ఖచ్చితంగా నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఇది 100%. ఎందుకంటే ప్రతిసారి టైం నీ వంకనే ఉండదు. ప్రతి చోట నువ్వే గెలవవు. నీ జీవితం నాశనం చేయాలి అంటే ఎవడో ఒకడు ఖచ్చితంగా గెలబుతూ ఉంటాడు. సో, మొబైల్ నుంచి ఏం చేస్తున్నారంటే, మొబైల్‌లో ఎక్కువ మాట్లాడి, ఎక్కువ ప్రేమలు పెంచుకొని, ఎక్కువ అన్నీ షేర్ చేసేసుకొని, ఎప్పుడైతే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందో, అప్పుడు వాళ్ళని బ్లాక్ చేసేసి ఇంకొక వ్యక్తితో మాట్లాడడం. అది పెళ్లి అయిన వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. పెళ్లి కాని వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఎవరో ఒకరు సిన్సియర్‌గా చేసిన ఇక్కడ సిన్సియర్ అని చెప్తారు. అక్కడ సిన్సియర్ అని చెప్తారు. కానీ ఒక పేరు ఎగ్జాంపుల్ ఒక టాటూ ఒక పేరు వేసుకున్న తర్వాత ఒకటే నేమ్ ఏ అనే పదాన్ని నేమ్ వేసుకున్న తర్వాత అది అందరికి చెప్పుకుంటారు. నీ కోసం వేసుకున్నా అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఒక వీడియో ఒక కొటేషన్ ఒక ఎంతమంది అయితే మీరు టైమ్ పాస్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేసేసి నేను నిన్నే అంతగా చేస్తున్నాను, నిన్నే అంతగా గాఢంగా ప్రేమిస్తున్నాను ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది. సో, నువ్వేమనుకుంటావంటే నాకే సిన్సియర్‌గా చేస్తున్నారు కాబట్టి నేను అలాగే ఫీల్ అవుతాను. వాళ్ళంటే నాకు గౌరవం అని నీవు ఒక రకంగా ఫీల్ అవుతావు. కానీ వాళ్ళేమంటే ఒకటే మెసేజ్ ఐదుగురు, 6 మంది ఎంతమంది అయితే వాళ్ళ గ్రూప్‌లో ఉన్నారో వాళ్ళంతా షేర్ చేసిన తర్వాత ఒకటే డైలాగ్ 10 మందికి చెప్తూ ఉంటారు. సో, ఇంప్రెస్ అవుతూ ఉంటారు. సింపుల్. ఇలా చేస్తూ ఇది తప్పని తెలుసు, సంసారం పాడవుతుందని తెలుసు, వాళ్ళ జీవితం నాశనం అవుతది అని తెలుసు. అయినా కూడా చేస్తున్నారు.
వీళ్ళని బ్లాక్ చేసేసి మళ్ళీ ఇంకొక వ్యక్తితో మాట్లాడడం చాలా తప్పు. వీళ్ళని సిన్సియర్‌గా చేస్తూ ఇంకొక వ్యక్తితో మాట్లాడడం కూడా చాలా పెద్ద తప్పు. తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే వీళ్ళ క్యారెక్టర్ బాలేదో లేదా ఏదో కోపంతోటి 4 రోజులు మాట్లాడడం బంద్ చేసుకుందాం అనుకోని తనే వస్తదిలే అనుకుంటాడు. అతను రాడు. నువ్వు కాకపోతే ఇంకొకరు ఆల్రెడీ వాళ్ళ లైన్‌లో ఉన్నారు. ఆల్రెడీ నువ్వు ఉన్నప్పుడే నలుగురిని మెయింటైన్ చేస్తున్నప్పుడు నువ్వు లేనప్పుడు కూడంగా నువ్వు మాట్లాడకపోతే నీకు ఫరకేం పడతది? ఒక 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 ఫోనే కాదు. ఒక మిస్ కాల్ ఇచ్చేసి నువ్వు లిఫ్ట్ చేయకపోతే విశేషం ఇంకొక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు 1, 2 సార్లు నిన్ను ఒక పలకరిస్తావు. ఒకవేళ నువ్వు రిసీవ్ చేస్తే ఒక కంటిన్యూ. ఒకవేళ రిసీవ్ చేయకపోతే అక్కడికే బంద్ చేసి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా నడుస్తున్నది ఇలాంటివి. సో, ఎవరు ఎలా ఉన్నా మీరు మాత్రం మంచిగా ఉండాలి. క్యారెక్టర్ చీప్ అవుతున్నా కూడా ఒకసారి క్యారెక్టర్ చీప్ అయిందనుకో మళ్ళీ అదే క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలంటే చాలా టైం పడతది. సో, ఎవరు చేస్తున్నారో మీరు చేయకండి. తెలుసు. అది కొన్ని రోజులే బాగుంటది. ఏదైనా సరే. ఒకరిని మోసం చేసి ఇంకొకరిని హ్యాపీగా ఉండడం చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా ఒక రిలేషన్స్‌లో మొత్తం ఏ టు జెడ్ డైవర్స్ లాగా తీసుకొని ఇంకొక వ్యక్తితో కనీసం గనుకనే అతనికి మాట్లాడి ఇతను బ్లాక్‌లో పెట్టేసి, అతను బ్లాక్ పెట్టేసి మీరే అనుమానం వచ్చేలాగా క్రియేట్ చేస్తూ వాళ్ళని అది ఇంకా పెద్దగా గొడవ అయ్యేలాగా మార్చడం చాలా తప్పు. తెలుసుకొని మీరు ఆ విధంగా చేయకండి. సో, ఈ స్టోరీ ఇది జరిగిన స్టోరీ చెప్తున్నాను. ఈ స్టోరీ మీరు ఒకవేళ సమయం ఇచ్చి పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.